పోరాడితే పోయేదేమీ లేదంటూ నాటి రజాకార్లపై భూస్వాములపై పోరాడిన చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. మూసాపేట అంజయ్య నగర్లో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు కూకట్పల్లి నియోజకవర్గంలో ఆమె జయంతి వేడుకలు 129వ జయంతి వాళ్ళ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఆమె మనస్తత్వం ఏంటంటే పోరాడితే పోయేది ఏమిది లేదు, వచ్చేదే కానీ ఒక గొప్ప ఆ రోజుల్లో అంటే ఆ రోజు ఆమె చాకలి వృత్తి చేసుకుంటూ కూడా దొరల పెత్తందారీతనాన్ని ప్రశ్నించినటువంటి నారీ మహిళ చాకలి ఐలమ్మ. తను చేస్తున్న కౌలు భూమిని వాళ్ళు సరిగ్గా కౌలు చేసుకోనివ్వట్లేదని చెప్పి రైతులతో అక్కడ ఉన్న మోతుబరి రైతులందరూ కూడా ఆమె మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మీద మరి పోరాడి బ్రహ్మాండంగా తనకు హక్కులున్నన్ని సాధించుకుని మరి మహిళలకు కూడా దేశంలో పెద్ద పీట వేసినటువంటి నారీ మహిళ చాకలి ఐలమ్మ. మరి వారి స్ఫూర్తితో ఈనాటి ఎందరో మంది మహిళలు ముందుకు సాగుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వారి స్ఫూర్తితోనే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి బ్రహ్మాండంగా ముందుకు సాగుతా ఉంది.